ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అసహనం ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకోని ఆకస్మిక ఆర్థిక లాభాలని కూడా గడించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మేషరాశి వారికి లాభిస్తాయి, మేలును కలిగిస్తాయి. వృషభ రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యాలు చక్కగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ అలసత్వం లేనటువంటి కార్యనిర్వహణ కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు, పనులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈ రోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయం కలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తితో కూడినటువంటి వార్తలు వింటారు. వ్యవహారాల్లో చిరు భయాన్ని కూడా పొందేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి కలిగి ఉన్నప్పటికీ భయాందోళనలు కలిగించేటువంటి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా పనికి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈ రోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ఉత్తేజం పెరుగుతుంది. ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యనిర్వహణ కొనసాగుతుంది. వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ప్రబలమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు సింహరాశి వారికి లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. నూతన ఒప్పందాలు పనికిరావు. వ్యవహారికంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శుభాల్ని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమస్యలు ప్రారంభమవుతాయి. వ్యవహారాల్లో ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలకు కూడా ప్రతిబంధకాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తిని కూడా కోల్పోయే సంఘటనలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం గణపతి. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం ఈ రోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి తలనొప్పి సంఘటనల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. వ్యవహారికంగా కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగరీత్యా తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధి కూడా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం.
అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన ప్రయత్నాలు ఉద్యోగరీత్యా బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఆర్థిక సంబంధాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. నూతన ఒప్పందాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే బంధువులతో మానసిక స్పర్ధలు ఏర్పడతాయి. అయినప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని తొలగించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలని కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రీత్యా దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపరిచేటువంటి సంఘటనలు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.